డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండపై జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు సూచించారు. రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో చర్చించారు. కలెక్టర్ సమర్పించిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన తరువాత కీలక ఆదేశాలు ఇచ్చారు. మైనింగ్ సంస్థ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలున్నందున ఆ సంస్థపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా విధించాలని స్పష్టం చేశారు. అంతేకాదు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా ఆ సంస్థపైనే వేయాలని ఆదేశించారు. మైనింగ్ వల్ల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి, సహజ జలధారలకు ఎలాంటి నష్టం కలగకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జలధారల రంగు మార్పుపై జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలతో పరిశీలన చేయించి శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలని ఆదేశించారు. పంచదార్ల కొండ పరిసరాలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. సదరు మైనింగ్ సంస్థకు మంజూరు చేసిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్ ఆపరేషన్స్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. పురాతన ఆలయాల పరిరక్షణకు పురావస్తు, దేవాదాయ శాఖలు కలిసి పనిచేయాలని నిర్దేశించారు. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు ఫోన్ ద్వారా. లక్ష్మి, చెప్పండి. చందు, పంచదార్ల అక్రమ మైనింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లా మండలంలోని పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ గ్రానైట్ తవ్వకాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందిస్తూ కీలకమైనటువంటి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. పంచదార్ల రెవెన్యూ భూముల్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకైతే ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అనకాపల్లి జిల్లా కలెక్టర్, సిసిబి అధికారులతో స్వయంగా మాట్లాడి పరిస్థితిని అయితే పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ప్రాథమిక నివేదికల్లో మైనింగ్ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థపై పర్యావరణ చట్టాల ప్రకారం భారీ జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు. అంతేకాకుండా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా ఆ సంస్థపైనే మోపాలని కూడా అధికారులకైతే పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. చందు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.